అబ్రకదబ్రా ఈ మధ్యలో గ్లామర్ వచ్చేస్తున్నావే. ఏదో తీరా గ్లామర్ ఎక్కడిది గ్లామర్. 2 వైన్ స్టాండర్లు ఎలాగో రానే వచ్చాయి. లైఫ్ సెటిల్డ్. మీ మా బిడ్డ ఉండే పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదనే. సరే సరే తీరా చేసుకుంటా. మొన్ననే వయసు వచ్చే ఇప్పుడిప్పుడే జరగవు అదైతున్నావు. ఇప్పుడే పెళ్లి ఎందుకురా చేసుకున్నంత ఇంకా టైం మత్తుకుంది. ఈ అన్న నువ్వు గట్లా అనుకోకి మళ్ళీ ఆమె మనసు మారిపోతే వేరే పెళ్లి చేసుకుంటది. ఏ గట్ల కాదు తీరా. దానికి చిన్నప్పటి నుంచి నేనంటే బాగా పిచ్చి. ఒకవేళ దాని నాన్నగిట్ల ఏమైనా చేస్తే చెప్పలేం కానీ దాని మనసు అస్సలు మారదురా. నేనంటే బాగా ప్రేమ. అంతే అంతే ఊరు మొత్తం తెలుసు మీ లవ్ గురించి. అర్రే కానీ ఎవడరా వాడు? అరే వాడా పక్క ఊరు నుంచి వెళ్ళి మంత్రగాడట. మన ఊర్లో దయ్యాలు పట్టినా చేతబడి చేసినా టక్కన ఇట్లా తీసేస్తున్నట్టునే. సాల్ తీరా. అరే ఇయ్యాలి రేపుగా మంత్రకాలు దయ్యాలు భూతాలు అంటే ఎవడ నమ్ముతున్నాడు. అయ్యో ఇంకా నమ్ముతావు నువ్వు. చే పూకోహ వాళ్ళ సంగతి నేను మాసొద్దు జరాదు. సరే సరే తీరా రే. నాకు ప్రియను కాలేజీ కాడ దించిన టైం అవుతుంది, నేను పోతున్నా. సరే సరే పో. ఇక ఇప్పుడు మాకు ఏడు దొరకదట్టున్నావు. ఏ సాల్ తీరా. ఏంది బావా ఎప్పుడు లేటేనా? కాలేజ్ కి టైం అవుతుంది. సరే సరే కూర్చో తొందరగా. ఏంది బావా బాగుందా? చిచ్చి అట్లా కాదే. ఆమె నా ఫ్రెండ్. కథలు పడ్డావు అనుకో ఈ పగులుతుంది. ఏ అట్లేం కాదే. హాయ్ అనుష. ఓ జరైతే ఈ బలుతుండే తప్పిపోయిన బో. బంగారం తెచ్చినావే? చచ్చినాయా? చచ్చినా. పిండి తెచ్చినావా? చచ్చినా. పైసలు తెచ్చినావా? చచ్చినాయా. ఓకే. ఓ క్రీం హ్రీం అబ్రకదబ్రా బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. రేపే నీ సమస్య ఏముంది? పానం అంతా ఆగమాగం అవుతుందయ్యా. అరే నీ కాలు చేలు కూస్తున్నాయి. అవును. ఎడమ దొక్కలని వస్తుంది నీకు. వచ్చింది.
చొక్కాలు గుంజినట్టు అవుతున్నాయి. సార్ అందుకే చెప్తున్నా కదా. ఇక నుంచి నీ సమస్యలన్నీ పోతాయి. సరే అయ్యా, మంచిగా పోనీ అయ్యా. ఆ? ఓ వెనుక మరుసుడు కూడా పోయాను. పోతాయ్యా. బంగారం అన్నాడు పెట్టుకో. పైసలు బంగారం అన్నిటి పెట్టిపోతా. వెనుక మరుసుడొద్దు. సరే అయ్యా. ఇసుంటి పిచ్చలు ఉన్నంతసేపు మాసుంటోళ్ళకు డబ్బులే డబ్బులు, బంగారమే బంగారం, పైసలే పైసలు. ఇసుంటోళ్ళు ఉన్నంత కాలం మన మోసం నడుస్తూనే ఉంటుంది. పిచ్చి జనం. సాయంత్రం వాడిని ఇంకో దగ్గర తీసుకుపోవాలి. ఇవన్నీ ఆడ వాడుకోవాలి మనం. పోతున్నావా? 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 అరే గీది గురించి అలా నువ్వు చెప్పింది పెద్ద దొంగ బాబరా. ఏం మనిషిరా నువ్వు? ఇంకా రావట్లేదేంది? అబ్బా వచ్చినావా? సరే కానీ ఏందో ఇంత పొద్దుగా మనం? ఇవాళ నీ పుట్టినరోజు కదా, పా గుడికి పోయేద్దాం. అబ్బా గుడికా? అబ్బా నాకు కొంచెం పని ఉంది. ఇంకేం మాట్లాడకు, పోదాం పా. అబ్బా సరే బా. బావా, నేను నీకు ఒక విషయం అడగాలి. ఏంది అడుగు. ఇంతకీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానా లేదా? అదేంది అట్లా అడిగినావు? నేను నింద ఎవరు పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు తప్ప ఎవరు ఇంకా. మళ్ళీ ఇంకెప్పుడు చేసుకుంటావు? కొంచెం ఆగే, మొన్ననే వైల్డ్ స్టాండర్ వచ్చాయి. నేను అన్ని సెట్ అయినాక చేసుకుంటే మంచి ప్రియ కదమ్మా ప్లీజ్. ఏమొద్దు, నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయ్యి 2 పిల్లలు ఉన్నారు. నేనేమో ఇంకా ఇట్లనే కూర్చున్నా నీకోసం వెయిట్ చేస్తూ. నువ్వు ఇట్లనే లేట్ చేసినావు అనుకో, మా డాడీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అప్పుడు మంచిగా అయితేందమ్మా. అబ్బు మీ బాబు చేసినా చెప్తాడు అట్లా. సరే నేను అట్లా కానియా, ఏదో టైం చూసి మంచి టైం చూసి ఫోన్ చేస్తుంది నీకు. సరే పో అందన్నాడు. ఏంటి ప్రియా, కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? అంత జంగల్లా ఉంది. నాకేం తెలుసమ్మా, నేను ఏదో ఫ్లోగా వచ్చినా.
అమ్మ నాకు భయం అవుతుంది. ఏం కాదు పాపోదా. అవునే ప్రియా, నీకు కాలేజీలో అంత మంది ఫ్యాన్స్ ఉండగా మీ బావని ఎందుకు పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావే? అంత నల్లగా ఉంటాడు కదని. మా బావ నల్లగున్న కృష్ణులు అంటాడు, చాలా మంచోడే, అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎంతైనా నువ్వు చాలా లక్కీ. హే వెయిట్, చూడు అమ్మో చెట్టు ఏంటి అంత భయంకరంగా ఉంది. భయంకరంగా కాదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పా మనం పోయి చూద్దాం. అమ్మో వద్దు వద్దు, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు పా, నడు. ఏ పారా. అమ్మో వద్దు. ఏం కాదు పోదాం. ఏముంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు. భయం వేస్తుంది. సుధా సుధా సుధా. వైన్స్ వచ్చింది, నా లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది. ప్రియాకి ఇలా ఈ ఫ్లవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని చెప్తా. ప్రియా ప్రియా ప్రియా. ఏంది ప్రియా గిట్ట చుట్టాటం పెట్టుకుంది? కొంపదీసి నేను వస్తున్నాను మేకప్ గిట్ట వేసుకున్నా ఏంది? మేకప్ నేను చూడొద్దని చెప్పి చుట్టాటం పెట్టుకున్నట్టు తీసుకుంటా. I love you. ఏంద్రా నన్ను లవ్ చేస్తావా? నిన్ను కొత్తనే లేడే కత్తనే లేడు ఈ మధ్యలో. పొట్టు పొట్టు కొట్టింది రాని అవ్వ జబ్బలు లేవు కూడా చేసిందిరా. ఇప్పుడు అబ్బా పాల వశమైతే దెబ్బరని ఎవరు కొట్టిరే? ఏమైంది సత్తనా? ఏమైంది? ఎవరు కొట్టిరే? అబ్బా ఎవరో కాదే ప్రియ కొట్టింది, పొట్టు పొట్టు కొట్టింది. దానికి ఏమో ఏం పుట్టింది ఏమో, నీ అబ్బా దానికి దయ్యం ముట్టాడే కొట్టింది. అబ్బా దేవుడా ఏమైందేమో. అప్పుడు దయ్యాలు లేవంటి కదా, ఇప్పుడు తెలిసి వచ్చిన అదే ఏ ఊపరా. ఇప్పుడు కూడా నేను నమ్మతలేరా, దయ్యాలు లేవు గీయాలు లేవు, కానీ కొట్టింది మాత్రం ప్రియనేరా. ఎందుకు కొట్టిందో ఏమో.
అబ్బా అబ్బా దేవుడా. హలో సత్తి, ఏంది ప్రియా? ఎక్కడున్నావు? నేను ఈ బయట ఉన్నా ప్రియా. ఒక్కసారి ఇంటికి రావా? అబ్బో నేను మళ్ళా కొడతావా ప్రియా? చిచ్చి కాదు, ఆ రోజు నేను కొట్టినందుకు బాధపడుతున్నాను సత్తి. ఒక్కసారి ఇంటికి వస్తే నేను మాట్లాడతాను. సరే ప్రియా, ఇప్పుడే వస్తున్నా. ప్రియా నేను వచ్చేసా. ఏంది ప్రియా, నాతో ఏమని చెప్పాలా? అవును, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. పెళ్లి చేసుకుందామని చెప్తుందేమో. ఏం ప్రియా, చెప్పు 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 చెప్పు. ఇక్కడ వద్దులే, మా నాన్న బయటికి వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అవునా? మరి ఎక్కడ? మనం ఒక ఏకాంతమైన ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే పద 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 మరి. రా సత్యం. ఏంది ప్రియా ఈ మర్రి చెట్టు కాడికి తీసుకొచ్చావు? ఏం లేదు, నువ్వు రా కదా. తొందర ఎందుకు? ప్రియా ఎవరు వాళ్ళు? వాళ్ళు సాకిని డాకిని. సాకిని డాకిని రండే. బయటికి రారా, బయటికి రా. బయటికి కాదే, నిన్నే లోపలికి తీసుకొస్తా. ప్రియా 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 లేవు, ప్రియా లేవు, ప్రియా లేవు లేవు. నాకేమైంది సత్తి? ఏం కాలేదు ప్రియా. తల్లి, నా ప్రియ నాకు దక్కించిన తల్లి. పెద్ద గండానికి వెళ్ళి బయటపడ.
బాబే.